హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి మన్యం జిల్లాలు అంటే ఏవైతే కొండ జాతి గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడ అభివృద్ధి పనులకైతే శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేకించి కూడా నిన్న మన్యం జిల్లా అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించి కీలకంగా చూసుకుంటే బల్లగరువు అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ గిరిజన తాండా ప్రజలతో మాట్లాడడం జరిగింది. అక్కడ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇక్కడ వరకు కూడా ఒక ఎత్తు అనుకుంటే ఆ తర్వాత అక్కడ ఉన్న గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ గ్రామ సర్పంచే కానీ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక్క విషయం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు గంజాయి సాగు చేయడం మానేయండి, మీ అభివృద్ధి నా బాధ్యత అని చెప్పి చాలా కీలకంగా చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత లోతుగా ఆలోచిస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది, గంజాయి ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా అమ్ముతున్నారంటే కారణం ముందు గంజాయి సాగు చేయడం. అంటే ఏదైనా సమస్య ఉందేనంటే దాన్ని పూర్తి స్థాయి పరిష్కారం అనేది పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎలా తెలుస్తుందంటే ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కంపెనీల్లో కానీ లేదనంటే ఏదో జాబులు చేసుకునేటట్టు అలాంటి పనులు ఏమి ఉండవు. కేవలం వాళ్ళు ఉండే ప్రదేశంలో కీలకంగా చూసుకుంటే ఏదో ఒక పంట పండించుకోవడం, ఈ పక్క ఇలాంటి గంజాయి అలాంటివి పండించడం, ఆ పండించింది కొంతమంది దళారీలు ఎవరైతే ఉంటారో గంజాయి స్మగ్లింగ్ చేసే దళారీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాతో కోతో డబ్బులు తీసుకొని వాళ్ళకి అమ్మేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి వేలకు వేల రూపాయలు బయట స్టూడెంట్స్కే కానీ లేదనంటే ఎవరైతే ఈ మత్తు పదార్థాల్లో మునిగిపోతారో వాళ్ళకి కానీ గంజాయి అలవాటు ఉన్న వాళ్ళకి వేలకు వేల రూపాయలు అమ్మేసుకుంటారు. కానీ వీళ్ళకి ఒకే ఒక్క ఆధారం ఈ గంజాయి పండించుకొని అమ్మడం తప్పితే వేరే ఒక ఆప్షన్ లేదు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడో సిటీకి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. పైగా వాళ్ళు మెయిన్ రోడ్డుకి వాళ్ళు ఉండే గ్రామానికి ఆ కొండల్లోకి దాదాపుగా 15, 20, 30 కిలోమీటర్ల దూరం కూడా ఉంటుంది. మరి అంతంత దూరంలో వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకి ఎటువంటి జీవనాధారం ఉండదు. కాబట్టి వాళ్ళు కీలకంగా ఈ గంజాయి పండించుకోవడం జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా కొంతమంది దళారీలకు అమ్ముకోవడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ గిరిజన ప్రాంత ప్రజలకి ఒకటే మాట ఇచ్చారు, మీ అభివృద్ధి నా బాధ్యత, మీరు గంజాయి సాగు చేయడం, ఈ గంజాయి పంట పండించడం ఇవన్నీ కూడా పూర్తిగా మానేయండి, మీకు అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు ఉండే ప్రాంతంలో ప్రత్యేకించి కూడా టూరిజం పర్పస్ కింద మెయిన్గా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మంచి మంచి టూరిజం స్పాట్స్ని అయితే ఏర్పాటు చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి అరకులో చూసుకుంటే టూరిజం అనేది ఎంతవరకు కూడా డెవలప్ అయిందో అని మనం అయితే చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో ఇంకొన్ని గిరిజన గ్రామాలకు సంబంధించి ఇంకా బాగా డెవలప్ చేసి టూరిజం పర్పస్ మీద ఇంకొంచెం బాగా డెవలప్ చేస్తాము, ఇంకా మీకు అక్కడ ఆదాయం పెరిగే విధంగా, మీరు వ్యాపారాలు చేసుకునే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, మీకు వీలైతే బస్సులు కార్లు వచ్చే విధంగా రోడ్లు డ్రైనేజీలు విద్యుత్తు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసి నేను చూపిస్తాను అని చెప్పి వాళ్ళకు మాట ఇచ్చారు. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే మీరు ఈ గంజాయి పంట మానేస్తే ఈ టూరిజంకి సంబంధించి అక్కడ మీరు చిన్న చిన్న హోటల్స్ లాగా లేదు అని అంటే చిన్న చిన్న రిసార్ట్స్ అంటే ఒక చిన్న చిన్న ఇల్లు లాగా కట్టుకోండి, ఆ కట్టుకున్న ఇల్లులు ఈ వచ్చిన పర్యాటకులకి అద్దెకి ఇవ్వండి, వాళ్ళకి మీరు అన్ని సదుపాయాలు కల్పించండి. అంటే వాళ్ళు ఉండడానికి ఇల్లు కానీ తినడానికి తిండి కానీ అలా అన్ని రకాలుగా వాళ్ళకి మీరు సదుపాయాలు కల్పించండి, వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అయితే తీసుకోండి, అలా మీ జీవనాధారం బాగుంటుంది, మీరు కూడా ఒక రూపాయి సంపాదించుకోగలుగుతారు, మీ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందుద్దని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏదైతే అన్నాడో అంటే ఈ గంజాయి అనేది సాగు చేయడం పూర్తిగా మానేయండి, మీ ప్రాంతం అభివృద్ధి, మీ అభివృద్ధి నా బాధ్యత అని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గంజాయి అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు సాగు చేయడం మానేస్తే మాత్రం 100కి 100% ఆంధ్రప్రదేశ్లో ఈ గంజాయి అనేది నిర్మూలన అయినట్లే. ఎందుకనంటే ఎంత పోలీసులు చెకింగులు చేసినా కానీ, ఎంత చెక్ పోస్టులు పెట్టినా కానీ, ఎంతలాగా రెక్కీల కింద పోలీసులు అయితే స్పెషల్ టీంల కింద టాస్క్ ఫోర్స్ పోలీసుల కింద వాళ్ళ పనులు వాళ్ళు చేసినా కానీ మొదటగా ఆగవలసింది గంజాయి సాగు. గంజాయి సాగు అనేది ఎప్పుడైతే ఆగిందో ఆటోమేటిక్గా గంజాయి విచ్చలవిడిగా అమ్మకం అనేది తగ్గుద్ది. ఆటోమేటిక్గా ప్రజల్లో కానీ యువతలో కానీ కొంత మార్పు అయితే వస్తుంది.
అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా ఈ గిరిజన ప్రాంత ప్రజల దగ్గర మాట తీసుకొని మీరు గంజాయి పండించొద్దు, దయచేసి అర్థం చేసుకోండి, దానివల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే మీ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి చేసిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి 2029లో ఓట్లు అడుగుతాను అనేటట్టు ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా 100కి 100% ఒక మంచి ఆలోచనను మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది సక్సెస్ అయ్యిందంటే మాత్రం గంజాయి నిర్మూలన ఆంధ్రప్రదేశ్ అనేటట్టు చాలా బలంగా చెప్పవచ్చు.